శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద లహరి 78వ శ్లోకము. శంకరులు తమ బుద్ధికి శ్రేష్టమైన గుణములను ఉపదేశించి తన విచారాన్ని తొలగింపుమని ఈశ్వరుని వేడుకుంటున్నారు. సదుపచార విధిప్యనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవధూమివ. ఈ శ్లోకమునకు భావము: ప్రభు శంకర, పెద్దలకు ఉపచారాలు చేసే విధానములందు శిక్షణమును పొందినదియు, వినయ సంపన్నత కలదియు, మంచి మనస్సు కలదియు, దృఢముగా ఆశ్రయించినదియు అయిన నా బుద్ధిని వరుని సద్గుణముచే వరధర్మముచే క్రొత్తగా పెండ్లి చేసుకున్న వధువును వలె ఉద్ధరింపుము, అనగా నీకు ప్రియమైన ఇల్లాలిగా చేసుకో. శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించారు: ఓ ప్రభు, పెద్దలకు ఉపచారాలు చేయటంలో చక్కటి శిక్షణ పొందినది, వినయంతో కూడినది, మంచి హృదయం కలది, చక్కగా ఆశ్రయించేది అయిన నా బుద్ధిని వరధర్మంతో కొత్త పెళ్లి కూతురుని వలె స్వీకరించు. ఈ శ్లోకంలో బుద్ధి కొత్త పెళ్లి కూతురుతో పోల్చబడింది. ఓ ఈశ్వర, నా బుద్ధి ఉత్తమమైన వధువుకు ఉండవలసిన అన్ని లక్షణాలు కలిగి ఉంది. నిన్ను స్వయంగా వరించింది. ఇంక నీవా వరగుణుడవు, అంటే వరునికి ఉండవలసిన అనంత కళ్యాణ గుణాలు కలవాడవు. నా బుద్ధికి నీకు అన్ని విధాలా ఈ సంబంధం చక్కగా కుదిరింది. కాబట్టి వెంటనే నా బుద్ధి అనే కన్యను చేపట్టు. బుద్ధి అనే వధువుకు గల లక్షణాలేమిటో, అవి ఏ విధంగా శివుడు స్వీకరించటానికి తగినవో ఇలా వివరించారు. నా బుద్ధి పెద్దలకు ఉపచారాలు చేసే విధానాలలో మంచి శిక్షణను పొందింది. కాబట్టి నీకు చక్కగా ఉపచారాలు చేస్తుంది. కనుక నీకు ఉపచారాలు చేసే విషయంలో నీకు సందేహం అక్కర్లేదు. ఉపచారాలు చేసే నేర్పు ఉన్నా వినయంగా అణకువగా ఉంటుందో లేదో అనే అనుమానం కూడా నీకు అక్కర్లేదు. ఎందుకంటే నా బుద్ధి వధువు మంచి వినయ సంపన్నురాలు. వినయం ఉన్నా మంచి హృదయం ఉందో లేదో అనే సందేహము అక్కర్లేదు. నా బుద్ధి వధువు మంచి హృదయం కలది. మంచి హృదయం కలదైనా దగ్గరకు రావడానికి సంకోచిస్తుందేమో అనే సంకోచం కూడా అక్కర్లేదు. ఎందుకంటే నా బుద్ధి వధువు చక్కని ఆశ్రయగుణం కలది. కాబట్టి ఈ బుద్ధిని నీ వశం చేసుకుని నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని శంకరులు శివుణ్ణి కోరారు. ఈశ్వరునిలో ఉత్తమ వరుణకు ఉండవలసిన కళ్యాణ గుణాలు అన్నీ ఉన్నాయి. శంకరుల బుద్ధి అనే కన్య వద్ద ఉపచార సేవా విధులలో శిక్షణ, వినయము, సహృదయత్వము, సమాశ్రయము అనే సద్గుణాలు ఉన్నాయి. కాబట్టి కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యకు వలనే చక్కగా ఉపదేశించి తన బుద్ధిని ఉద్ధరింపుమని శంకరులు శివుణ్ణి కోరారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.